వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ హఠావో నర్సాపూర్ బచావో రీలే నిరాహార దీక్షకు మెదక్ జిల్లా బీజేవైఎం మద్దతు పలికింది. రీలే నిరాహార దీక్షలో పాల్గొన్న బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల్ ప్యారానగర్ లో 100 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల వాతావరణం చెరువులు కలుషితమై చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, నర్సాపూర్ అంటేనే పర్యాటక కేంద్రంగా అటవీ అందాలు చూడటానికి ప్రజలు వస్తారని, ఈ డంపింగ్ యార్డ్ వల్ల అటవీ సంపద కలుషితమై అంతమవుతుందని, నర్సాపూర్ పట్టణంలో రీలే నిరాహార దీక్ష చేస్తున్న అఖిల పక్షానికి బీజేవైఎం పూర్తిగా మద్దతిస్తుందని, డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తరలించేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేసే పోరాటానికి బీజేవైఎం నాయకులు కూడా పాల్గొంటామని తెలపడం జరిగింది. ఈ దీక్షలో అఖిలపక్ష నాయకులతో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్, మేకల సన్ని, వెంకట్ పాల్గొనడం జరిగింది. తారానగర్ విలేజ్ లో కొన్ని 100 ఎకరాలలో డంప్యార్డ్ అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి చెత్తను తీసుకొచ్చి ఇక్కడ మా జిల్లాలో వేస్తాం, మా మండల్లో వేస్తాం. నర్సాపూర్ లాంటి ఫారెస్ట్ అరణ్యం ఉన్న మంచి అరణ్యం ఉన్న ప్రకృతితో ఉన్న దాన్ని ఖరాబ్ చేస్తాము, కలుషితం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ గారు దీనిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీనిని రాత్రి కొంతమంది పోలీసులను, వందలాది మంది పోలీసులను పెట్టి మంచి ఇక్కడ ఉన్న పేరు ప్రఖ్యాతులు ఉన్న నాయకులను హౌస్ అరెస్టు చేసి తీసుకెళ్ళి ఇక్కడ కట్టుదిట్టమైన ఏదో నైజాంల పాలన మొత్తం ప్రహారగాసి ఏ విధంగా అయితే నిర్మాణాలు చేస్తున్నానో, ఆలయాలను కూలుస్తున్నానో అదే విధంగా ఈరోజు మన అరణ్యాన్ని ధ్వంసం చేస్తూ అక్కడ ఒక డంప్యార్డ్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఈ డంప్యార్డ్ వలన ముఖ్యంగా కలుషిత వాతావరణం అవుతుంది. ఫారెస్ట్ అనేది ఒక పర్యాటన కేంద్రం, అలాంటి నర్సాపూర్ ఒక పర్యాటన కేంద్రం, అలాంటి పర్యాటన కేంద్రాన్ని మొత్తం నాశనం చేయాలని చెప్పేసి ఇక్కడున్న ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రభుత్వము చూడడం జరుగుతుంది. దీన్ని మేము అఖిలపక్షం ద్వారా ఖండిస్తున్నాం. నర్సాపూర్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పర్యాటకులు రావడం జరుగుతుంది. అక్కడున్న కలుషితం వలన ఆ కలుషిత నీళ్లు ఇక్కడ చెరువులకు రావడం వల్ల అనారోగ్యానికి దారితీస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ డంప్యార్డ్కి పూర్తిగా బీజేవైఎం విరుద్ధంగా దీనికి పోరాడుతున్నాం. డంప్యార్డ్ బంద్ అయ్యేంత వరకు బీజేవైఎం నర్సాపూర్కి సంబంధించి అఖిలపక్షానికి మద్దతు ఇస్తున్నాం. తదుపరి కార్యాచరణ అఖిలపక్షం వారు ఏదైనా తెలిపితే దానికి బీజేపీ మద్దతు ఇచ్చి ముందుండి మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. డంప్యార్డ్ అనేది ఇక్కడ రద్దు అయ్యేంత వరకు మేము ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి అఖిలపక్షం ద్వారా తెలియజేయడం జరుగుతుంది.